ఈరోజు చీరాల పెద్ద మార్కెట్‌లో బాగా నిగనిగలాడే నాటు బొమ్మడాయిలు దొరికాయి. ఇవన్నీ గూడా బ్రతికున్నయి. ఈ చూసినట్టయితే మీరు అక్కడ గూడా చూడండి కొట్టుకుంటా ఉన్నాయి లైట్‌గా. ఈటిల్ని బాగా శుభ్రపరిచి అంటే డ్రెస్ చేయించుకొచ్చాను. డ్రెస్ చేయించుకున్న తర్వాత ఈ విధంగా ఈ బొమ్మడాయిలన్నీ కూడా నీట్‌గా వాష్ చేసేసుకొని అన్నీ గూడా ఒక 25 బొమ్మడాయిలుంటాయి. అది వేసేసుకొని వాటికి ఇంకా పసుపు పొడి మామూలుగా అన్నీ వేసి చెయ్యాలి. ఇది పక్కా నాటు పద్ధతి. పసుపు పొడి ఈ 25 బొమ్మడాయిలకి 2 స్పూన్లు పింక్ సాల్ట్ వాడతాం మేము. పింక్ సాల్టు వేసుకొని వీటికి వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు స్పూన్ చూస్తే మీకే అర్థమవుద్ది. 2 టేబుల్ స్పూన్లు కారప్పొడి తీసుకొని వేసాము. ఆ కారప్పొడి వేసేసి ఆ తర్వాత ఇప్పుడు వేయబోయే పొడి చాలా స్పెషల్ ఇది. నెల్లూరు చేపల పులుసులో ఇదే కీలకమైందనమాట. దీన్ని తయారు చేయడం ఎట్టా అంటే ఆవాలు, మెంతులు, ధనియాలు సంపాడలో తీసుకొని వేయించేసి మిక్సీ కొట్టేసుకుంటారు. అప్పుడు ఆ పొడి వస్తది. ఇప్పుడు వేస్తున్నది ఆనియన్స్, టమాటాలు 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాం. 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాం. ఇవి బాగా ఇవి వేసేయడమే అంతన్ని ఒకసారి వేసేయడమే. వేసేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ 25 బొమ్మడాయిలకి సరిపడా ఒక మీడియం సైజ్ బొమ్మడాయిలయ్యి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని వాటితో పిసికి పులుసు పోయడమే. పక్కన ఒక మామిడికాయ కనిపిస్తుంటుంది మీకు. ఆ మామిడికాయ వాళ్ళు మోసం చేశారు. పుల్లగా ఉంటుందని చెప్పారు. అది కట్ చేస్తే చప్పగా ఉంది. దాన్నేసి బొమ్మడాయిలు పాడు చేయడం ఎందుకులే అని చెప్పేసి మామిడికాయ ఇలా లేకపోతే నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ అనేది వెయ్యాలి కంపల్సరిగా. ఈరోజు అది మిస్ అయినాము. అయినా బొమ్మడాయిలు కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది. పులుసు ఇబ్బంది లేదు. నాటువి కాబట్టి. సో, ఆ పులుసు కూడా నాటు పద్ధతిలో పెట్టాము. ఒక ఆనియన్, ఉల్లిపాయ కట్ చేసుకొని దాన్ని తిరమాతకి వేసుకొని తిరమాత వేసేసాము. తిరమాత వేసేసి దబరని పులుసు దబరని ఇది స్టీల్ దబర కాపర్ బాటమ్ ఇది. కొంచెం విధంగా తిప్పేసి పెట్టేస్తే మరి ఫస్ట్‌లో చూసినట్టు వస్తది పులుసు. ఎక్సలెంట్‌గా ఉంటుంది నెక్స్ట్ డే.